ఖమ్మం జిల్లా భద్రాచలంలో గంజాయి స్మగ్లర్ల అరాచకాలు రోజురోజుకు పేటరేగిపోతున్నాయి. గంజాయి మాఫియాకు అడ్డాగా మారింది భద్రాచలం. గంజాయిని తరలిస్తూ చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ని వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు గంజాయి స్మగ్లర్లు. తీవ్ర గాయాల పాలైన కానిస్టేబుల్ యోగేంద్రాచారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరారైన గంజాయి స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గంజాయి స్మగ్లర్ల అరాచకాలు రోజురోజుకు పేటరేగిపోతున్నాయి. గంజాయి మాఫియాకు అడ్డాగా మారింది భద్రాచలం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అడిగి తెలుసుకుందాం. మహేందర్, చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ని కూడా గంజాయి స్మగ్లర్లు ఢీకొట్టుకుని పరారైనట్లు తెలుస్తుంది. వాళ్ళ ఆచూకీ కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? మహేశ్వరి, భద్రాచలంలో గంజాయి మాఫియా రోజు రోజుకి రెచ్చిపోతుంది. వాళ్ళు ఎంత దాడులు చేయడానికి సైతం వెనకాడట్లేదు. 10 రోజుల క్రితం మనం చూసాం భద్రాచలంలోని చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీల సందర్భంలో బైక్ నుంచి గంజాయి తీసుకుని వెళ్తున్న 2 వ్యక్తులు కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ను కూడా గుద్దేసి వెళ్లడం జరిగింది. దీనిపై విచారణ జరుగుతున్న సందర్భంలోనే మళ్ళీ ఇప్పుడు 10 రోజుల తర్వాత తాజాగా కూడా మళ్ళీ గంజాయి సంబంధించిన స్మగ్లర్లు బైక్ పై వెళ్తూ విధులు నిర్వహిస్తున్న మరో కానిస్టేబుల్ సంబంధించి ఢీ కొట్టి కూడా వెళ్లడం జరిగింది. దీంతో అతని తీవ్ర గాయాలయ్యే స్థానికంగా ఉండే ఆసుపత్రికి సంబంధించి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా భద్రాచలం ఏరియా అనేది గంజాయి అక్రమ రవాణాకు అడ్డుగా మారుతుంది. ఇక్కడి నుంచే గంజాయి స్మగ్లర్లు కూడా విచ్చలవిడిగా గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒరిస్సా నుంచి వచ్చిన గంజాయికి మెయిన్ కీలక కేంద్రంగా కూడా భద్రాచలం ఉంది. అయితే ఈ భద్రాచలంలో సరైన నిఘా లేకపోవడం వల్ల కూడా ఈ గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా బైక్ పైనే కూడా గంజాయి తీసుకెళ్తున్నా గానీ దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి నిఘా లేకపోవడం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే భద్రాచలంలో నిఘాను కూడా మరింత పటిష్టంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. గంజాయి అక్రమ రవాణాకు ఒకవైపు అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా గానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఎందుకంటే గడిచిన 4 నెలల వ్యవధిలోనే ఏకంగా 16 కోట్ల విలువైన గంజాయిని కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా పట్టుకున్నారు. ఇందులో ఎక్కువగా భద్రాచలం సంబంధించిన ఏరియాలోనే ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా గంజాయి కూడా పట్టుబడుతూ వస్తుంది. ఇంత తీవ్ర స్థాయిలో భద్రాచలం అనేది గంజాయి అక్రమ రవాణాకు మెయిన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నా గానీ ఇక్కడ సరిగా పూర్తి స్థాయిలో నిఘా సంబంధించి లేదనడానికి తాజాగా జరుగుతున్న ఘటనలు ఇందుకు నిదర్శనమై. అయితే కొన్ని నెలలుగా మనకు కొన్ని కోట్ల రూపాయల్లో గంజాయి అన్నది అక్రమంగా తరలిస్తూ ఆ స్మగ్లర్లు పట్టుకున్నప్పటికీ కూడా ఇంకా వైఫల్యం చెందుతూనే ఉన్నారు. గంజాయి సరఫరా అనేది జరుగుతూనే ఉంది. అయితే ఈ నిర్లక్ష్యం ఎక్కడి నుంచి ఉంది? ఎవరి వైఫల్యం అనుకోవాలి? మైసూరి ప్రధాన ఒరిస్సా నుంచి ఈ గంజాయి అక్రమ రవాణా కూడా గత కొన్నేళ్లుగా కూడా విచ్చలవిడిగా కొనసాగుతుంది. భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం మీదుగా కూడా మహారాష్ట్రకు సంబంధించి తరలుతుంది. హైదరాబాద్ కూడా వెళ్తుంది. హైదరాబాద్ లోనే కూడా కొన్ని ఇంజనీరింగ్ సంబంధించిన కాలేజీలకు సంబంధించి యూత్ కు అమ్మడానికి కూడా స్టూడెంట్స్ కి అమ్మడానికి గంజాయి మాఫియా సంబంధించి ప్రతిసారి స్కెచ్లు వేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళు రవాణా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కువగా వాహనాల తనిఖీల్లో ఎక్కడ పట్టుబడుతుందన్న ఉద్దేశంతో బైక్ పైనే ఇప్పుడు తెలివిగా బైక్ పైనే వీళ్ళు గంజాయి అక్రమ రవాణా సంబంధించి చేస్తున్నారు. బైక్ పై తీసుకెళ్తే ఎక్కడ పట్టుబడవన్న ఉద్దేశంతో కూడా దీన్ని ఒక సులువుగా మార్గాన్ని సంబంధించి ఎంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో అక్కడ చెక్ పోస్ట్ వద్ద కూడా ఒకటే కానిస్టేబుల్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా కొద్దిగా అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. సిటీలో ఒక వెహికల్ ని కానిస్టేబుల్ ని గుద్ది బైక్ పై వెళ్తున్న గంజాయి స్మగ్లర్లను కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ మహేందర్.